తమ్ముడు అన్నాడు. మనం రేపే ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దాం అని చెప్పి అన్నాడు. అలాగే మన అమ్మగారిలాగే భర్త మాట మీ మాటే నాకు వేదం అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు భార్య కూడా ఆ! తప్పకుండా రేపే మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేద్దామని చెప్పి ఇద్దరూ కూడా శుభ్రంగా మొన్నాడు ప్రాతకాలమున నిద్ర లేచి గాలకుత్యాలు తెచ్చుకొని తలకు స్నానం చేసి చక్కగా బంధుమిత్రుల్ని, పురోహితుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఎక్కడైతే ఆ పూజ చేయాలనుకున్నారో, ఆ వ్రతం చేయాలనుకున్నారో రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని, ఆ వ్రతం తాలూకా ఆవరణం అంతా కూడా శుభ్రంగా ఆవు పేడతోటి కల్లాపు జల్లి, శుభ్రంగా ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి, దాని మీద చక్కగా 5 కుంజాల ధాన్యాన్ని పోసి, చక్కగా మొదటి అధ్యాయంలోని నేను మీకు చెప్పినట్టు ఆ సు శ్రీ మహావిష్ణువు నారద మునీంద్రుల వారికి చెప్పినట్టు ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా ఆ బ్రాహ్మణోత్తముడు దంపతులిద్దరూ కూడా చేశారు అందరి సమక్షంలో కూర్చొని. వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ కథా అక్షంతలు తల మీద వేసుకొని స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆరగించి బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత బంధుమిత్రుల ఆశీర్వాదం కూడా తీసుకొని